నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యు కార్యక్రమాలు. దళితుడైన అశ్వారావుపేట పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన సంబంధిత పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి రోహిత్ రాజుకు దళిత సంఘాల నాయకులు వినతి పత్రం డిమాండ్. దళితుడైన అశ్వారావుపేట పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీరాములు శ్రీనివాస్ను వారిపై అధికారి అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి వారి అగ్రవర్ణ సిబ్బంది కొంతకాలంగా కుల వివక్షతతో వేధింపులకు గురి చేస్తూ ఉన్నందున మానసిక ఒత్తిడికి గురై శ్రీరాములు శ్రీనివాస్ గడ్డి మందును తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో విషమ పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నందున పైన పేర్కొన్న సంబంధిత అగ్రవర్ణ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పెట్టి కఠినంగా శిక్షించాలని, ఇటువంటి అనాగరిక ఆటవిక అమానుష చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్లో పునరావృతం కాకుండా శాశ్వతమైన కఠిన చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేకూర్చాలని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి రోహిత్ రాజుని 2/7/2024 నాడు వారి ఛాంబర్లో కలిసి భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద హనుమంతు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పీక కృష్ణ, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కనుకొంట్ల శ్రీను, చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూసపాటి శ్రీనివాస్, శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అశోక్, బుల్లోజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శ్రీరాములు శ్రీనివాస్ కొత్తగూడెంలో కూడా విధులు నిర్వహించారని, అంకితభావం, కృషి, దీక్ష, దక్షతలు అంబేద్కర్ గారి భావజాలం ఉన్న అధికారి అని, ఇక్కడ ప్రశంసలు పొందారని వారు గుర్తు చేశారు. అంతరిక్షాల్లో నివాసం ఉంటున్న ఈ హైటెక్ యుగంలో కూడా సాటి మనిషిని మనిషిగా చూడకుండా కుల వివక్షతతో వేధింపులకు గురి చేయడం భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సృష్టికర్త భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరచడమేనని వారు విచారం వ్యక్తం చేశారు. మేధలు అంతరిక్షంలోకి వెళ్లిన ఎదలు సంకుచితత్వాలను వీడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సానుకూలంగా స్పందిస్తూ సంఘటనపై విచారాన్ని వ్యక్తం చేస్తూ తాను నిన్న హైదరాబాద్ వెళ్లి హాస్పిటల్లో శ్రీరాములు శ్రీనివాస్ను సందర్శించి ట్రీట్మెంట్ను వేగవంతం చేశామని, అంతేగాక మెజిస్ట్రేట్ శ్రీరాములు శ్రీనివాస్ యొక్క వ్యక్తిగత వాంగ్మూలాన్ని కూడా తీసుకోవడం జరిగిందని, తప్పకుండా విశ్వసనీయమైన సమగ్ర విచారణ నిష్పక్షపాతంగా జరిపించి కారకులైన దోషులను కఠినంగా శిక్షిస్తామని, శ్రీరాములు శ్రీనివాస్కు న్యాయం జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు.